సాయంత్రం సమయం ఆకాశంలో ఎరుపు కాంతులు చిమ్ముతుండగా సౌమ్య ఒక చిన్న బుక్ స్టోర్ బయట నిలబడి ఉంది. ఆమె కళ్ళు ఎవరి కోసమో ఆరాటంగా వెతుకుతున్నాయి. ఉదయం నుంచి అక్కడే ఉంది, ఒక్కో కాఫీ తాగుతూ ఆమె మనసు తీపి ఊహల్లో తడమసాగింది. సమయం 6 గంటలు దాటుతుండగా బుక్ స్టోర్ నుంచి జనం ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. అందులో విహాన్ కూడా ఉన్నాడు. అతను లేత నీలం రంగు కుర్తాలో, చేతిలో ఒక చిన్న బ్యాగ్తో, సొగసైన నడకతో బయటకు వచ్చాడు. అతని చిరునవ్వు చూడగానే సౌమ్య గుండె ఒక్కసారిగా గాల్లో తేలిపోయింది. సౌమ్య మనసులో ఒక పట్టుదల, ఈ రోజు ఏదో ఒక విధంగా విహాన్తో మాట్లాడాలి. అతను ఆమె వైపు చూసినట్టు అనిపించినా ఆమెను గమనించకుండా ముందుకు నడిచాడు. విహాన్ అని సౌమ్య సిగ్గుగా పిలిచింది. అతను ఆగి వెనక్కి తిరిగి చూశాడు. అరే సౌమ్య, నీవు ఇక్కడా అని ఆశ్చర్యంగా అడిగాడు. అతని కళ్ళలో ఒక చిన్న మెరుపు. అవును, నీవు బయటకు వస్తుంటే చూశాను. ఒక్క నిమిషం మాట్లాడొచ్చా అని సౌమ్య కొంచెం ఆందోళనగా అడిగింది. విహాన్ నవ్వుతూ, అయ్యో, ఉదయం నుంచి ఇక్కడే ఉన్నావా? ఏదైనా ముఖ్యమైన విషయమా అని అడిగాడు. సౌమ్య కాసేపు ఆలోచించి, నీవు ఈ కుర్తాలో చాలా బాగున్నావు. ఈ రంగు నీకు సూట్ అవుతుంది అని చెప్పింది. విహాన్ నవ్వి, థాంక్స్ సౌమ్య. నీవు కూడా ఈ చుడీదార్లో చాలా అందంగా ఉన్నావ్. నీవు ఎప్పుడూ ఇలా సింపుల్గా, అందంగా కనిపిస్తావు అని అన్నాడు. ఆ క్షణంలో ఇద్దరి మధ్య ఒక తీపి నిశ్శబ్దం. విహాన్ మళ్ళీ మాట్లాడాడు, సరే, నీవు ఇంత దూరం వచ్చావు. నా ఇంటికి వెళ్దామా? కాసేపు కాఫీ తాగి మాట్లాడొచ్చు. సౌమ్య గుండె ఒక్కసారిగా గంతులేసింది. ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని సంకోచంగా అడిగింది. విహాన్ చిన్నగా నవ్వి, ఎవరూ లేరు. నీవు రావడం నాకు చాలా ఇష్టం అని చెప్పాడు. ఇద్దరూ కలిసి విహాన్ ఇంటికి చేరుకున్నారు. అది ఒక చిన్న అపార్ట్మెంట్. గోడలపై కొన్ని ఫోటో ఫ్రేములు, బుక్షెల్ఫ్లో రకరకాల పుస్తకాలు, సోఫాలో మెత్తని దిండ్లు. సౌమ్య కొంచెం టెన్షన్తో సోఫాలో కూర్చుంది. విహాన్ కిచెన్లోకి వెళ్లి 2 మగ్లలో కాఫీ తీసుకొచ్చాడు. ఇదిగో, నీకు ఇష్టమైన ఫిల్టర్ కాఫీ అని చిరునవ్వుతో ఇచ్చాడు. సౌమ్య సిగ్గుపడుతూ, నీవు ఎలా తెలుసుకున్నావు అని అడిగింది. విహాన్ కన్ను కొట్టి, బుక్స్టోర్లో నీవు ఎప్పుడూ ఫిల్టర్ కాఫీ ఆర్డర్ చేస్తావు కదా? నేను గమనించాను అని అన్నాడు. ఆ మాటలతో సౌమ్య మనసు కాస్త తేలికైంది. నీవు బుక్ స్టోర్ దగ్గర ఎందుకు ఉన్నావు? నన్ను చూడటానికేనా అని విహాన్ చిన్నగా ఆట పట్టించాడు. సౌమ్య ముందుకు వంగి, అది నీతో మాట్లాడాలని అనిపించింది. నీవు ఎప్పుడూ అందరితో సరదాగా నవ్వుతూ ఉంటావు. నాకు అది చాలా ఇష్టం అని చెప్పింది. విహాన్ కళ్ళలో ఒక మెరుపు. సౌమ్య, నీవు ఇలా అనడం నాకు చాలా సంతోషంగా ఉంది. నీవు కూడా చాలా స్పెషల్. నీ కళ్ళలో ఒక గాఢమైన భావం ఉంది. నిన్ను చూస్తే ఏదో కొత్త లోకంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది అని చెప్పాడు. ఆ క్షణంలో ఇద్దరూ తమ జీవితాల గురించి, కలల గురించి మాట్లాడుకున్నారు. విహాన్ తన గతం గురించి చెప్పాడు. నేను ఒకసారి ప్రేమలో పడ్డాను. కానీ అది నడవలేదు. ఆ అమ్మాయి నాకు నిజంగా ఇష్టమైనా, మా మధ్య దూరం ఎక్కువైపోయింది. ఆ తర్వాత నేను ఎవరితోనూ ఇలా ఓపెన్గా మాట్లాడలేదు. కానీ నీతో మాట్లాడుతుంటే, ఏదో కొత్త బంధం ఏర్పడుతున్నట్టు అనిపిస్తోంది అని చెప్పాడు. సౌమ్య కళ్ళలో సానుభూతి. నాకు కూడా ఒకసారి అలాంటి అనుభవం ఉంది. నేను ఒకరిని ఇష్టపడ్డాను, కానీ అతనికి నా ఫీలింగ్స్ అర్థం కాలేదు. ఆ తర్వాత నేను ఎవరితోనూ ఇలా మనసు విప్పలేదు. కానీ నీతో ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే, ఆ గతం మర్చిపోయినట్టు అనిపిస్తోంది అని చెప్పింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఒక అద్భుతమైన ఆకర్షణ ఏర్పడింది. విహాన్ సౌమ్య చేయి సున్నితంగా పట్టుకుని, సౌమ్య, నీవు నాకు చాలా ఇష్టం. నీతో ఈ క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నీవు నా జీవితంలోకి రావడం ఒక అద్భుతం లాంటిది అని చెప్పాడు. సౌమ్య కళ్ళలో సిగ్గు, సంతోషం. ఆమె అతని చేతిని గట్టిగా పట్టుకుని, విహాన్, నాకు కూడా నీవు చాలా స్పెషల్. నీతో ఇలా ఉంటే, ఈ ప్రపంచంలో ఇంకేం కావాలనిపించడం లేదు అని చెప్పింది. ఆ రాత్రి ఇద్దరూ కలిసి డిన్నర్ చేశారు. విహాన్ కిచెన్లో వెళ్లి సింపుల్ వెజ్ పులావ్, రైతా తయారు చేశాడు. సౌమ్య కొన్ని ఫ్రూట్స్ కట్ చేసి, ఒక చిన్న సలాడ్ తయారు చేసింది.
డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని వారు మాటల్లో మునిగిపోయారు. విహాన్ తన చిన్నప్పటి కలల గురించి చెప్పాడు. ఒక రోజు తన సొంత బుక్స్టోర్ని ఓపెన్ చేయాలని, అక్కడ ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన పుస్తకాలను కనుగొనేలా చేయాలని. సౌమ్య తన కల గురించి చెప్పింది. ఒక రోజు తను రాసిన కవితలను పుస్తకంగా ప్రచురించాలని. రాత్రి గడిచే కొద్దీ వారి మధ్య బంధం మరింత బలపడింది. విహాన్ ఒక చిన్న స్పీకర్ ఆన్ చేసి సున్నితమైన సంగీతం ప్లే చేశాడు. సౌమ్య, ఒక డాన్స్ వేద్దామా అని అడిగాడు. సౌమ్య సిగ్గుపడుతూ, నాకు డాన్స్ రాదు విహాన్ అని చెప్పింది. విహాన్ నవ్వి, అది సరే, నేను నీకు నేర్పిస్తాను. రా అని ఆమె చేయి పట్టి లాగాడు. ఇద్దరూ హాల్లో నెమ్మదిగా డాన్స్ చేశారు, సంగీతంలో మునిగిపోతూ, ఒకరి కళ్ళలో ఒకరు చూస్తూ. ఆ క్షణంలో సమయం ఆగిపోయినట్టు అనిపించింది. రాత్రి లోతుగా అయ్యే సమయానికి విహాన్ సౌమ్యని బాల్కనీలోకి తీసుకెళ్లాడు. ఆకాశంలో నక్షత్రాలు మినుక్కుమనిపిస్తున్నాయి. సౌమ్య, నీవు నా జీవితంలో ఈ నక్షత్రాల్లాంటిది. నీవు లేకపోతే నా రాత్రులు ఇంత అందంగా ఉండేవి కావు అని చెప్పాడు. సౌమ్య కళ్ళలో చిన్న చినుకులు. విహాన్, నీవు నాకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపించావు. నీతో ఉంటే నా గుండె ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది అని చెప్పింది. ఆ రాత్రి వారి మధ్య ఒక కొత్త ప్రేమ కథకు ఆరంభం అయింది. విహాన్ సౌమ్యని ఇంటి వరకు డ్రాప్ చేయడానికి బయలుదేరాడు. బైక్ పై వెళ్తూ సౌమ్య అతని భుజాలపై చేతులు వేసి చిన్నగా నవ్వింది. విహాన్, మళ్ళీ ఎప్పుడు కలుద్దాం అని అడిగింది. విహాన్ నవ్వి, రేపు సాయంత్రం బుక్స్టోర్లో కలుద్దాం. నీకు ఇష్టమైన కవితల పుస్తకం కొనిపెడతాను అని చెప్పాడు. సౌమ్య నంబర్ తీసుకుని ఆమె ఇంటికి బయలుదేరింది. గుండెలో తీపి జ్ఞాపకాలు, రేపటి కలయిక కోసం ఆరాటంతో.